తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజులు పీడీఎస్బీఎం కేసులో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు చేసి పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో దాడులు చేయగా పట్టుబడ్డారు. లోడు వచ్చింది, నాకు సంబంధం లేదు. ఎవరన్నా మీద మా వడ్డేపల్లి 3 సార్లు సర్పంచ్, ఎంపీటీసీ. ఏం పేరు అన్న మీ పేరు? చంద్రశేఖర్. అయితే ఎక్కడ పీడీఎస్ బియ్యం ఎక్కడ పట్టుకున్నా తెలియదు, వాడు కూడా తెలియదు. మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడు, నాకు కాల్ చేసిండు. పట్టుకుంటే నన్ను ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసిన రైస్ మిల్ ఉందని పెట్టి, రైస్ మిల్ నాకు రైస్ మిల్ లేదు లేదని పెట్టిండు. పెట్టి ఏంటంటే ఇంత ముందు ఒకసారి డిసెంబర్ 3 తారీఖు వచ్చిండు, మా తమ్ముడు 4 లక్షలు ఇచ్చిండు. ఇంత ఈఎస్ఐ ముందు ఇంకో వేస్తే ఉండే 5 లక్షలు తీసుకుపోయాడు. ఒక్క పోలీస్ స్టేషన్ 9 లక్షలు ఇచ్చాక ఏ ముందు పడుతుంది, నిల్లోడు ముందు పడతాడు, బ్యాలెన్స్ చేసి ఏ ముందు పడతాడు. 3 లక్షలు తీసుకుంటా 5 లక్షలు. ఏం పేరు ఆయన పేరు? తెలియదు, పేరు కూడా మాకే ఇంత 150 కిలోమీటర్లు మాది. మా దగ్గర పోలీసులు లేరా, మా దగ్గర కమిషనరేట్ లేదా? సిద్దిపేట జిల్లా. వాడి ఇంటికే మాకు వస్తాడు ఆటో తీసుకొని. వడ్డేపల్లి అంటే అక్కడ కూడా వద్దా మీకు? మీరు రైస్ మిల్ ఉందా? ఏం రైస్ మిల్? మీరేం ప్రజెంట్? నేను సర్పంచ్. ఇప్పుడు మాజీ సర్పంచ్. మా తమ్ముడికి ఉంది. మా తమ్ముడు అప్ స్టాండింగ్ ఉండు, కేసు అయింది. తమ్ముడు పేరు ఏం పేరు? రత్నాకర్. అప్ స్టాండింగ్ ఉండి కేసు అయింది. నాకు చంద్రశేఖర్.